మార్కెట్ ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది. R1 పివోట్కి ప్రీవియస్ డే హైకి మధ్యలో ఓపెన్ అవుతుంది. సో మనకి రిజెక్షన్ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకున్నాం. ఏంటి రిజెక్షన్ లెవెల్స్? ఇక్కడ వన్స్ ఇక్కడ సప్లై జోన్ ఉంది కదా, ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ 24th వెడ్నెస్డే మార్కెట్ క్రాష్ అయింది. ఎన్ని పాయింట్స్ క్రాష్ అయింది? ఆల్మోస్ట్ హై దగ్గర నుంచి 1000 పాయింట్స్ క్రాష్ అయింది. 1100-1200 పాయింట్స్ క్రాష్ అయింది. సో ఈ లెవెల్ అనేది బిగ్ సప్లై జోన్. సో అక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళినా, నిన్న మొన్న ట్రెండింగ్ డే ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా ట్రెండింగ్ అవుతుందని ఏం కాదు. ఇక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ జరిగితే జరగచ్చు. సో టుడే ఆల్సో ఐఎమ్ ఆన్ ద షార్ట్ సైడ్. అండ్ కమింగ్ టు నిఫ్టీ కూడా వైట్ సిపిఆర్ఏ. సో మనకి ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఏమో కొంచెం యావరేజ్ సిపిఆర్ చూపించింది, నిఫ్టీ వైట్ సిపిఆర్ చూపించింది. కానీ ఈరోజు రెండు కూడా వైట్ సిపిఆర్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అయింది కాబట్టి నెక్స్ట్ డే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ రివర్సల్ కానీ లేదంటే సైడ్ వేస్ డే కానీ ఉండొచ్చు మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, సో ఈరోజు ట్రేడింగ్ డే అవ్వదని కాదు, అయితే అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వైట్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ రివర్సల్ డే కానీ సైడ్ వేస్ డే కానీ అవ్వచ్చు. సో ఎగ్జాక్ట్గా నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర అయిపోయింది 24,862 దగ్గర. ఇంక ఎటువంటి రిజెక్షన్స్ అయితే ఏమీ లేవు, లైక్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఏం లేవు. సో అక్కడి నుంచి ఏమైనా క్రాష్ వస్తే రావచ్చు. వన్స్ ఈ లెవెల్ పైకి వెళ్ళి ఇక్కడ R1 పివోట్ ఇంపార్టెంట్ నిఫ్టీకి. ఇంకా డైలీ పివోట్సే ఉన్నాయి, ఇంక ఎటువంటి పివోట్స్ అనేది లైక్ ఇంకొక ప్రైస్ యాక్షన్ లెవెల్ అనేది లేదు. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఈ లెవెల్ సప్లై జోన్ ఉంది. ఇది ఒకవేళ ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయినా సరే నెక్స్ట్ సప్లై జోన్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈలోపే మనకి నిఫ్టీ అయినా R1 నుంచి రిజెక్షన్ అయిపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ లెవెల్. అండ్ కింద బ్లూ లైన్ ఏంటంటే 20 EMA ఆన్ డైలీ టైం ఫ్రేమ్. మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే 20 EMA అనేది కొంచెం స్లోపింగ్ డౌన్ సైడ్ అవుతుంది. సో ఒక్కొక్కసారి అది కూడా రెసిస్టెన్స్ కింద ఫామ్ అవ్వచ్చు. ఓకే, అది ప్రతి 5 to 10 minutesకి ఒకసారి మారుతూ ఉంటుంది. 20 EMA అనేది చూస్తూ ఉండాలి. ఓకే, అండ్ ఒకవేళ మార్కెట్ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్, సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. అండ్ క్యామెరిలాస్ చూద్దాము తర్వాత. టైం అయితే 9:39, ఇంకొక 2 minutes తర్వాత మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాన్ గ్రీన్ క్యాన్లు వస్తుంది. జనరల్గా ప్రీవియస్ డే ఎప్పుడైతే ట్రెండింగ్ డే అయిందో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఫస్ట్ బార్ అలాంటి గ్రీన్ బార్స్ ఇచ్చి ఆ తర్వాత నుంచి ఏమైనా రిజెక్షన్స్ జరిగితే జరగచ్చు. సో లాంగ్ అయితే ఏం తీసుకోవట్లేదు. నెక్స్ట్ బ్యాంక్ ఎక్స్ ఎక్స్పైరీ ఉంది ఈరోజు. బ్యాంక్ ఎక్స్ అయితే ఈ వర్జిన్ సిపిఆర్ అని మార్చేసుకున్నాం కదా, లెవెల్ పైకి వెళ్తుంది. సో వన్స్ వర్జిన్ సిపిఆర్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయింది నెక్స్ట్ టైం ఇట్ క్యాన్ యాక్ట్ యాజ్ సపోర్ట్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ రెండు ఒకలానే ట్రేడ్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ అయినా రిజెక్షన్ జరిగితే ఇక్కడ నుంచి బ్యాంక్ ఎక్స్ కూడా కిందకి రావచ్చు. నిఫ్టీ అయితే కొంచెం ఆల్ టైమ్ హై పైన ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం చిన్న కరెక్షన్ లాంటిది ఏమన్నా జరిగితే జరగచ్చు. ఎనీహౌ డోంట్ ట్రేడ్ వాట్ యూ థింక్, ట్రేడ్ వాట్ యూ సీ. మీకు ఏం కనిపిస్తుందో అదే మనం ట్రేడ్ చేయాలి. సో మనకి ఇక్కడ రెడ్ బార్, సెకండ్ బార్ రెడ్ బార్ అయితే అప్పుడు మేబీ షార్ట్ ఎంట్రీ అయినా తీసుకుందాము. నిఫ్టీలో ఫస్ట్ బార్ రెడ్ బార్ అయినా బ్యాంక్ నిఫ్టీలో గ్రీన్ క్యాండిల్ కాబట్టి కాసేపు వెయిట్ చేయాలి. ఫస్ట్ క్యాండిల్ ఇమీడియట్గా షార్ట్ ఏం తీసుకోకూడదు. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ బార్, కాకపోతే నిఫ్టీలో రెడ్ బార్ వచ్చింది. సో ఎప్పుడైతే రెండు కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి అలాంటప్పుడు వెయిట్ చేయాలి. అయితే డే హై దగ్గర నుంచి అయినా ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి లేదంటే రిజెక్షన్ అయినా జరిగితే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుందాం నిఫ్టీలో. లేదంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ రెడ్ బార్ ఏమన్నా వస్తాయి. ఈ సప్లై జోన్ ఇంకా ఉంది కదా, రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి అయినా రెడ్ క్యాండిల్ లాంటిది వస్తాయి, షార్ట్ ఎంట్రీ తీసుకుందాం. ఓకే, మీన్వైల్ బ్యాంక్ ఎక్స్ 59,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఓకే, 59,300 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అంటే ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయినా అక్కడ నుంచి రెడ్ బార్ ఫామ్ అయితే బ్యాంక్ ఎక్స్లో షార్ట్ ఎంట్రీ తీసుకుందాము. ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపిస్తుంది. సో అంబుష్ ఎంట్రీ తీసుకుంటున్నాను. బ్యాంక్ ఎక్స్ ఇందాక వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్పాను కదా, 59,300 కాల్ ఆప్షన్, అది వాచ్ లిస్ట్లో అనేది పెట్టుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ 30 క్వాంటిటీస్ తీసుకున్నాను. ఎంట్రీ 150 దగ్గర అయింది కదా. స్టాప్ లాస్ 240 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ప్రెజెంట్ అయితే $400 గ్రీన్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ రెడ్ బార్ ఫామ్ అయింది కదా 20 EMA దగ్గర, అందుకని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము. అండ్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆ డేలో అయితే బ్రేక్అవుట్ అయింది ఇక్కడ. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు రెండు బేరిష్గా ఉన్నాయి, అలాంటప్పుడు పర్వాలేదు తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే ఇది $500 ట్రేడ్ అవుతుంది. ఇందులో రిస్క్ వచ్చేసి నాకు 2,500. అండ్ నేను యాడ్ చేస్తాను పొజిషన్స్ ఒకవేళ వీళ్ళు R1 పివోట్ కనుక కింద క్రాస్ అయితే. సో డే హై నుంచి రిజెక్ట్ అవుతుంది. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుందాము.
స్టాప్ లాస్ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోదాం. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 700 నుంచి కాస్ట్కి మళ్ళీ వచ్చింది. సో ఇక్కడ ఇంకొక 15 క్వాంటిటీస్ అనేది యాడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ నా సైడ్ మూవింది కదా. సో ప్రెసెంట్ మళ్ళీ కొంచెం వాలటైల్గా ఉంది, 700కి మళ్ళీ వచ్చింది. సో లెట్ ఇట్ మూవ్. ఒక 45 ఇంటూ యావరేజ్ 144 అయింది కదా. సో 45 ఇంటూ 144, ఒకవేళ 0 వరకు వెయిట్ చేస్తే 6500 ప్రాఫిట్ వస్తుంది, లైక్ 6400 అలాగా. సో అప్పటి వరకు వెయిట్ చేస్తాం అన్నది చూడాలి. అంటే ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ ఎంట్రీ ప్రకారం అయితే స్టాప్ లాస్ ఒక 130 పాయింట్స్, టార్గెట్ 260 పెట్టుకోవాలి. 260 ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర, లేదంటే మనకి మార్క్ చేసుకుందాం ఆగండి. రిస్క్ అది, రివార్డ్ ఇది. ఓకే, సో చూద్దాం. ప్రెజెంట్ అయితే 500 600 అలా ట్రేడ్ అవుతుంది. హైని బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది ఇక్కడ. డే హైని బ్రేక్అవుట్ చేస్తే మనకి స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అవ్వచ్చు. సో ప్రెజెంట్ అయితే 380గా వచ్చింది, 1000 రూపీస్ నుంచి 300కి వచ్చింది. సో 200 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఇంకొక 50 పాయింట్స్ ఉన్నాయి, 40 పాయింట్స్, 25 పాయింట్స్, 170కి వచ్చింది. సో 2500 ఈ ట్రేడ్లో రిస్క్. సో సప్లై జోన్ ప్రొటెక్ట్ చేస్తుంది ప్రస్తుతానికి, ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనం స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. లేదా అక్కడ సప్లై జోన్ నుంచి అయినా రిజెక్షన్ వస్తే పర్వాలేదు, మనకి మన సైడే మూవ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 500 అలా నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. సో సప్లై జోన్ని బ్రేక్అవుట్ చేస్తుంది. సప్లై జోన్ బ్రేక్అవుట్ చేస్తే మనం స్టాప్ లాస్ తీసుకుందాం. ఓకే, సో సప్లై జోన్ వరకే ఉంది. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ 20 ఏమైతే తీసుకున్నాం, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాం. ఆప్షన్ సెల్లింగ్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనకి అవుట్ ఆఫ్ ది మనీ కాబట్టి మనకి ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో 2500 ఇస్ ద రిస్క్. 2500 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోద్దు అని చెప్పి చూస్తున్నాను. నిఫ్టీ అయితే మన సైడే మూవ్ అవుతుంది. నిఫ్టీ అయితే కిందకే మూవ్ అవుతుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయట్లేదు. సో ఈ సప్లై జోన్ దగ్గర బయర్స్ సెల్లర్స్ ఉంటారు, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కన్నా ఎక్కువ క్రాష్ అయింది కదా. సో ఇక్కడ నుంచి అయినా సెల్లర్స్ రావచ్చు. లేదు బయర్స్ వచ్చారనుకోండి, బ్రేక్అవుట్ అయింది అనుకోండి, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్, ఎందుకంటే అక్కడ ఇది పారాబాలిక్ బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, సో మనకి కొంచెం కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ కావాలి, లేదంటే 20 MA దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు తీసుకుందాం లాంగ్ ఎంట్రీ. ప్రెసెంట్ అయితే 20 MA ఫార్ అవే ఉంది కాబట్టి ఏమైనా ఫేక్ బ్రేక్అవుట్ లాంటివి కూడా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ లాంగ్. సో చూద్దాం, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, లేదంటే బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ప్రెసెంట్ మళ్ళీ కాస్ట్కి అయితే వచ్చింది. సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ప్రెసెంట్ ఇప్పుడు 500 300 అలా ఉంది కదా. సో ఎంట్రీ ఎక్కడ తీసుకున్నా సరే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 400 500 ఎందుకు లాస్ ఉందంటే ఆప్షన్ సెల్లింగ్ వల్ల. అండ్ దాని ఇక్కడ ఫార్ ఓటీఎం తీసుకున్నాం కదా, దానివల్ల కొంచెం అడ్వాంటేజ్ అయితే వచ్చింది మనకి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఎనీహౌ మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది, మనం ఏం చేయలేము. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకూడదు, సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి రావాలి, పుష్ చేయాలి. సో అప్డేట్ చేస్తే అయిపోయిన తర్వాత. ఓకే, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కాదు ఇది, బేరిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది అంతే, బట్ అంత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ కాదు. సో నెక్స్ట్ ఫాలో త్రీ అన్న రెడ్ బార్ వస్తే అప్పుడే మనకి విన్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సప్లై జోన్ బ్రేక్అవుట్ అవుతుంది, సప్లై జోన్ బ్రేక్అవుట్ అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ వి షేప్ లైక్ రివర్సల్ అని తీసుకుంటుంది. సో నిఫ్టీకి మనకి డే హై ఇంపార్టెంట్, R1 ప్యూర్ కూడా ఇంపార్టెంటే. వన్స్ ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ సప్లై జోన్ బ్రేక్అవుట్ చేయడానికి చూస్తుంది, అందుకే మనకి 1000 రూపీస్ అలా లాస్లో ఉన్నాము. ఓకే గైస్, చెప్పాను కదా ఇంపార్టెంట్ సప్లై జోన్ అక్కడ నుంచి బిగ్ క్రాష్ అయితే వచ్చిందని. మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్స్ అనే వాళ్ళు కిందకి పుష్ చేస్తున్నారు. ఫైట్ అయితే జరుగుతుంది ఇక్కడ. సో చూద్దాం ఏమవుతుందో. ప్రెజెంట్ అయితే మళ్ళీ కాస్ట్కి కొంచెం వాలటైల్గా ఉంది. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోవచ్చు. ఇందాక 100కి వెళ్ళింది, బట్ మళ్ళీ కొంచెం ఇక్కడ నుంచి బయర్స్ అనే వాళ్ళు కూడా ఫైట్ చేశారు, దానివల్ల గ్రీన్ బార్ అనేది ఫామ్ అయింది. సో ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ అలా ట్రేడ్ అవుతుంది. లెట్ ఇట్ మూవ్. సో నెక్స్ట్ అప్డేట్ ఆల్మోస్ట్ 1600 ప్రాఫిట్కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం సెల్లర్స్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ స్ట్రెంత్. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2000కి వచ్చింది దగ్గరగా. సో ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఫస్ట్ టార్గెట్ ఎవరన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
సో బయర్స్ కూడా కొంచెం ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారు సెల్లర్స్తో పాటు. సో ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ప్లేస్ షిఫ్ట్ చేశారు. సో నిఫ్టీ అయితే కిందకేమో అవుతుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రెంత్ అయితే చూపిస్తుంది. సో అందుకే ఆల్మోస్ట్ 2000 నుంచి మళ్ళీ 800కి వచ్చింది. స్టాప్ లాస్ అప్డేషన్ అయితే ఇంకా ఏం చేసుకోలేదు. సో కొంచెం వాలటైల్గా ఉంది కాబట్టి సో రిస్క్ అనేది 2500 పెట్టుకున్నాను. సో వన్స్ అగైన్ సెల్లర్స్ ఫర్ పుషింగ్ ఫ్రమ్ దిస్ లెవెల్. సో ఆల్మోస్ట్ మళ్ళీ 1600కి వచ్చింది. సో నిఫ్టీ 20 EMA దగ్గరికి వచ్చింది. సో 20 EMA సపోర్ట్ ఉంది అండ్ దెన్ ప్రీవియస్ డే హై సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం రిజెక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి లెవెల్ బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 20 EMA. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 1800 అలా ట్రేడ్ అవుతుంది. 2300 వరకు వెళ్ళింది ప్రాఫిట్. సో స్టాప్ లాస్ అప్డేషన్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే విన్ అయితే మనం ఎంత విన్ అవుతామో 45 × 100 4500 ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక 5500 6000 అలా వస్తుంది ఒకవేళ విన్ అయ్యేలా ఉంటే, జీరోకి వెళ్తే. సో హోల్డ్ చేస్తాను. స్టాప్ లాస్ అప్లై కాదు మనకి. బ్యాంక్ నిఫ్టీ 1:2 ఎక్కడ అనుకున్నాము, అట్లీస్ట్ ఈ లెవెల్ బ్లాక్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటాం స్టాప్ లాస్ అవన్నీ ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్కి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇంకా అలాగా వదిలేద్దాం. ఓకే, సో అయితే స్టాప్ లాస్ హిట్ అవనివ్వండి, లేదంటే టార్గెట్ హిట్ అవనివ్వండి. ఇంకా ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్ టుడే. చెప్పాను కదా నేను ఎక్కువ సిపిఆర్ని ఫాలో అవుతాను. సిపిఆర్ అలా చూపిస్తే అలా మనం వినాలంతే. ఓకే, సో ఈరోజు సిపిఆర్ అనేది వైడ్ అని చెప్పాను అండ్ దెన్ రిజెక్షన్ తీసుకున్నాం. సో థర్డ్ క్యాండిల్ దగ్గర రిజెక్షన్ తీసుకున్నాం. స్టాప్ లాస్ సప్లై జోన్ పైన వరకు వెళ్ళింది. టేక్ ప్రాఫిట్ ఏమో 2R. సో వన్స్ ఇక్కడ డేలో దగ్గరికి ఏమైనా వచ్చినప్పుడు అయితే బౌన్స్ ఉండొచ్చు, ఎందుకంటే వైడ్ సిపిఆర్ కాబట్టి మార్కెట్ డేలో డే హై అనేది కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్ కాస్ట్కి. ఇంకా దీని తర్వాత అయితే ట్రేడ్స్ అయితే ఏమీ తీసుకోవట్లేదు. సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ ఇంకా 2000 అలా ట్రేడ్ అవుతుంది. అయితే 2500 లాస్ వస్తుంది, లేదంటే 6000 ప్రాఫిట్ వస్తుంది. సో 1:2 కంటే ఎక్కువ కాబట్టి వెయిట్ చేద్దాం. సో డన్ ఫర్ ది డే గైస్. దీని తర్వాత ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోవట్లేదు. ఇప్పుడు అగ్రెసివ్గా బులిష్ క్యాన్లు వచ్చేసినా నేనైతే లాంగ్ ఎంట్రీ ఏం తీసుకోను. విల్ కమ్ టుమారో అండ్ విల్ రిస్క్ ఓన్లీ 2500 టుడే. సో 1:1 అయితే వచ్చింది. 2500 ప్రాఫిట్ అనేది వచ్చింది. రిస్క్ 2500 కదా, ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 2500. సో మనం ఇక్కడ చేసింది అయితే ఏం లేదు, మన ఎంట్రీ తీసుకున్న దగ్గరికే ప్రైస్ వచ్చింది. ఓకే, అయినా సరే మనం 2500 ప్రాఫిట్ ఉన్నా అంటే దాని క్రెడిట్స్ గోస్ టు ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడ. అండ్ నిఫ్టీ అయితే ఇప్పుడు ఇంపార్టెన్స్ అప్పుడు, ఎందుకంటే వైట్ సిపిఆర్ అప్పుడు ప్రీవియస్ డే మార్కెట్ పైన ఓపెన్ అయితే ప్రీవియస్ డే హై అనేది కొంచెం సపోర్ట్ కింద కూడా ఉండొచ్చు. ఓకే, ప్రెజెంట్ అయితే ఎటువంటి అప్డేషన్ అయితే ఏం లేదు. అయితే బ్యాంక్ నిఫ్టీ గ్రీన్ లెవెల్ కానీ R1 ప్యూర్ దగ్గర కానీ, లేదంటే ప్రాఫిట్ 3500కి వచ్చినప్పుడు ఇంకొక 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే, లేదంటే 50 రూపీస్కి వచ్చింది అనుకోండి ఇది స్ట్రైక్ ప్రైస్, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. అప్పటి వరకు అయితే ఏమి అప్డేట్ చేసుకోండి. రిస్క్ ఇంకా 2500 అలాగే ఉంది. సో ఫెయిల్ అయితే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత క్లోజ్ చేస్తాను. సో నిఫ్టీ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో అక్కడి నుంచే గ్రీన్ బార్స్ అనేవి వచ్చాయి. 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మేబీ డే హైని టచ్ చేయడానికి వెళ్ళొచ్చు నిఫ్టీ. సో అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 2500 నుంచి 1500కి వచ్చింది ట్రేడ్ అయితే. సో నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే కిందకి వచ్చి ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు సిపిఆర్ దగ్గరికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అయితే జరగవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ అనేది క్రాష్ జరిగింది. సో అంత బేగా బయర్స్ అంత స్ట్రెంత్ ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తే బయర్స్కి స్ట్రెంత్ ఉందా సెల్లర్స్కి ఉందంటే ఇద్దరికి ఉంది, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ ఇంత పెద్ద రెడ్ బార్ని కిందకి తీసుకొచ్చారు, కానీ అదే స్ట్రెంత్ అయితే ఈక్వల్గా బయర్స్ కూడా పైకి తీసుకువెళ్ళిపోయారు ఇక్కడ. సో కొంచెం ఈక్వల్గా అయితే ఉంది స్ట్రెంత్. సో సైడ్ వేస్గా ఉన్నా మనకి ప్రాఫిట్ వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి. మార్కెట్ కిందకు వచ్చినా మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ జస్ట్ బయర్స్ పైకి తీసుకెళ్ళకపోతే అప్పుడు మనకి పైకి తీసుకెళ్తే అప్పుడే లాస్ వస్తుంది. సో ప్రెసెంట్ అయితే ఇంకా ఇది 2000 అలా ట్రేడ్ అవుతుంది ఈ ట్రేడ్. మనం ఏం లేదు, మనం తీసుకున్న దగ్గర నుంచి మార్కెట్ సైడ్ వేస్గానే ఉంది. సో దట్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్. మార్కెట్ ఎక్కడ తీసుకున్నాం, బ్యాంక్ ఎక్స్లో ఇక్కడ థర్డ్ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా దానిపైన ఉంది, బట్ స్టిల్ మన ప్రాఫిట్లోనే ఉన్నాం. అవుట్ ఆఫ్ ది మనీ సెల్ చేసాం కాబట్టి. సో చూద్దాం, ఇక్కడ నుంచి సైడ్ వేస్గా ఉంటే మార్కెట్ మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో బ్రేక్అవుట్ అవ్వాలి ఈ లెవెల్, కాకపోతే మళ్ళీ సపోర్ట్ ఇస్తుంది. సెల్లర్స్ కనుక కిందకి వస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అయితే జరగవచ్చు. ప్రెసెంట్ బయింగ్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి మూవ్ అవుతుంది.
సో ఇంకా మనం 2000 దగ్గర ఉన్నాము. ఓకే గైస్, ఇక్కడైతే కొంచెం బుల్లిష్ క్యాండిల్ అయితే ఉంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాను. కాస్ట్కి 145 యావరేజ్ అయింది కదా, సో 150 పెట్టుకుంటున్నాను. సో మనకైతే ఫస్ట్ టార్గెట్ వరకు వచ్చింది అంతే, అక్కడ నుంచి కిందకైతే రావటం లేదు. సో ఈ లెవెల్ కూడా కొంచెం ఇంపార్టెంట్. వైట్ సిపిఆర్ అప్పుడు ఈ ప్రీవియస్ సెషన్ హై అంటే మార్కెట్ కొంచెం ఫార్ అవే ఓపెన్ అయితే ప్రీవియస్ సెషన్ హై అనేది సపోర్ట్ కింద ఉంటుంది. ఒక్కొక్కసారి బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సప్లై జోన్ దగ్గర ఉంది కదా, సో బయర్స్ అని యాడ్ అవుతాయి. సప్లై జోన్ పైకి వెళ్ళి మా స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు. సో అందుకే కొంచెం సేఫ్ ట్రేడ్ అయితే తీసుకుంటున్నాము. లైక్ 150 స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాం కాస్ట్. మీరు రిస్క్ చేస్తానంటే సేమ్ స్టాప్ లాస్ లైక్ 225 ఇచ్చాం కదా స్టాప్ లాస్, అక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు రిస్క్ చేయను, నాకు క్లోజ్ చేస్తాను డేని అని చెప్పంటే మీరు 150 దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, ఇక స్టైలింగ్ షాప్లో సిట్ అయిపోయింది. కాస్ట్కి అప్డేట్ అయిపోయింది కదా. సో ప్రెసెంట్ అయితే 60 రూపీస్ నెగిటివ్ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది. నిఫ్టీ కూడా ఇప్పుడు సపోర్ట్ దగ్గర ఉంది ప్రీవియస్ సెషన్. సో ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది, రియల్ బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. అఫ్ కోర్స్ ఇక్కడ లాంగ్ టర్మ్ కన్సల్టేషన్ అయింది కాబట్టి ట్రూ బ్రేక్అవుట్ అవ్వచ్చు, కాకపోతే వైట్ సిపిఆర్ ఉంది. సో దానికోసం ఆలోచించాలి. సో మీన్వైల్ 59,200 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. బ్యాంక్ ఎక్స్ 59,200 పుట్ ఆప్షన్. ఓకే గైస్, ఇక్కడ 59,200 పుట్ ఆప్షన్ బై చేశాను 45 క్వాంటిటీస్. ఇది కాల్ ఆప్షన్ హెడ్జింగ్ కోసం తీసుకున్నది, ఇదేమో పుట్ ఆప్షన్ హెడ్జింగ్ కోసం తీసుకున్నది. 100 దగ్గర సెల్ చేశాను. స్టాప్ లాస్ 2500 సేమ్ రిస్క్ పెట్టుకుంటాను. సో ఇది ఫేక్ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు, కాకపోతే ఈ క్యాండిల్ లో అయినది టచ్ అవ్వాలి, అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు. సో చూద్దాం, ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ రియల్ బ్రేక్అవుట్ అన్నది. రియల్ బ్రేక్అవుట్ అయితే ఆటో పిరియడ్ పైకి వెళ్ళిపోద్ది. కాకపోతే ఎందుకు తీసుకున్నానంటే ఇందాక యాక్చువల్గా తీసుకున్నాను సప్లై జోన్ బ్రేక్అవుట్ అయినా. నిఫ్టీ కూడా ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్నెస్ చూపిస్తుంది. ఓకే, 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆల్మోస్ట్ 2 క్యాండిల్స్ అనేవి సపోర్ట్ ఇచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో గ్రీన్ క్యాండిల్ అండ్ ఇది కూడా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో నిఫ్టీ కొంచెం బయర్స్ అయితే ఉన్నారు. అండ్ వైట్ సిపిఆర్ రోజు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అందుకే తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఫేక్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా స్టాప్ అండ్ రివర్సల్ చేయాలి. లైక్ 59,000 చూద్దాము. ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాము. ఫేక్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయితేనే ఫేక్ బ్రేక్అవుట్. ప్రెసెంట్ అయితే కొంచెం పాస్ తీసుకుంటుంది ఆర్టీపీఓ దగ్గర మార్కెట్. ఓకే గైస్, 700 ప్రాఫిట్ అయితే వచ్చింది. 225 అనేది స్టాప్ లాస్. ఇది ఒకవేళ మనం కాస్ట్ మార్చుకోకపోయింటే మనం లాస్లో ఉందాము. సో 2500 అనేది సేవ్ అయ్యాము ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ R2P కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో 20 MA కూడా దగ్గరగా ఉంది, అందుకే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర తీసుకున్నాను. అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ చూడండి స్ట్రెంత్ అనేది చూపిస్తుంది. సో పర్వాలేదు, ట్రేడ్ అనేది కొంచెం హై ప్రాబిలిటీ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ లోపు 20 MA కూడా ఫాస్ట్గా క్యానిల్స్ దగ్గరికి వెళ్ళిపోతే అది ఇంకా హై ప్రాబిలిటీ. ఓకే, సో ప్రెసెంట్ 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 1500కి వచ్చింది. సో ఇందాక కాల్ ఆప్షన్ ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాం కదా, 60 క్వాంటిటీస్ 1.65 అయితే తీసుకుని ఇది ఎగ్జిట్ చేస్తున్నాను. లేదంటే ఉంచుదాం లేండి, తర్వాత మళ్ళీ ఏమన్నా స్టాప్ లాస్ అప్డేట్ చేసినట్టు మళ్ళీ రివర్సల్ అయినా జరిగితే జరగవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్గా ఈ 1000 రూపీస్ క్రాష్ అనేది ఉంది కదా, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అందరూ స్టాప్ లాస్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. సో అందుకు మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా వెళ్తుంటుంది. సో బ్రేక్అవుట్ రేట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటే బెస్ట్. బట్ ఏమనుకున్నా అంటే ఒక్కోసారి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కూడా సైడ్ వేస్గా ఉంటుంది. అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ అనేది అడ్వాంటేజ్ ఇస్తుంది. సో 1500 ప్రాఫిట్ అనేది వచ్చింది. సో ఈ ట్రేడ్లో ఫస్ట్ టార్గెట్ 50 ఇచ్చాం కదా, సో 50కి దగ్గరగా వస్తే క్లోజ్ చేసుకోండి స్కాల్పర్స్. సో ఇందాక కూడా మనకి 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది స్కాల్పర్స్కి. సో ఇప్పుడు కూడా 50, వాళ్ళకైతే 100 పాయింట్స్ ప్రాఫిట్ 2 ట్రేడ్స్లో కూడా వచ్చింది. బట్ మన రిస్క్ రివార్డ్ ట్రేడర్స్ కాబట్టి వెయిట్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అనేది పైకి వెళ్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనకి ఈ సప్లై జోన్ లెవెల్. సో ఇక్కడ టచ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్కి అయినా అప్డేట్ చేసుకుందాం, లేదంటే ప్రాఫిట్ 3500 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు అప్డేట్ చేసుకుందాం. ఓకే, సో మన ఎంట్రీ పాయింట్ ఇక్కడ కదా, ఎంట్రీ పాయింట్ ఇక్కడ స్టాప్ లాస్ ఈ లెవెల్ దగ్గర. టేక్ ప్రాఫిట్ 1:2 ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుంది. 52,230 లెవెల్ దగ్గరికి వస్తుంది. సో 1:2 దగ్గరికి వస్తుంది. కాకపోతే ఆప్షన్ సెల్లింగ్ ఇందాక మనకి ఎలాగైతే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రేడ్ అవుతున్నా మనకు ప్రాఫిట్ ఎలా వచ్చింది, ఆప్షన్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ వచ్చింది కదా. సో ఇప్పుడు అదేవిధంగా డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్లో.
సో 1:2 దగ్గరికి వచ్చేసినా సరే మనం ఇంకా మన ప్రాఫిట్ అనేది ఇంకా 2000 దగ్గరే ఉంది. సో 1:2 దగ్గరికి వచ్చిన తర్వాత చూద్దాం ప్రైస్ యాక్షన్ ఏమైనా రివర్సల్ అవుతుంది. ఎందుకంటే బ్యాంక్ ఎక్స్ ఇప్పుడు మళ్ళీ సప్లై జోన్ దగ్గర ఉంది. బ్యాంక్ ఎక్స్ లెవెల్ మార్నింగ్ మాట్లాడుకున్నాం కదా, ఈ లెవెల్ సప్లై జోన్ అని, అక్కడి నుంచి ఏమైనా క్రాష్ జరిగితే జరగవచ్చు. సో ఈ లెవెల్ హిట్ అయిన తర్వాత స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేసుకుందాం, కాస్ట్కో లేదంటే కొంచెం రిస్క్ తగ్గించుకోవడమో చేసుకుందాము. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1:2కి దగ్గరగా ఉంది. బ్యాంక్ ఎక్స్ సప్లై జోన్ దగ్గర రివర్సల్ అవుతుంది కదా, సో అందుకు మేబీ బ్యాంక్ నిఫ్టీ. కాకపోతే నిఫ్టీ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ బాడీ కానివ్వండి లేదంటే ఇక్కడ హై కానివ్వండి, మ్యాక్సిమం వీక్ హై ఉంటుంది, బాడీ హై చాలా రేర్గా. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫర్దర్గా అప్సైడ్ మూవ్ అవ్వచ్చు. మేబీ 20 MA కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. బ్యాంక్ ఎక్స్ అయితే మరి ఇక్కడ సప్లై జోన్ అయితే ఉంది బ్యాంక్ ఎక్స్కి, కాకపోతే మనం బ్యాంక్ నిఫ్టీని చూసే బ్యాంక్ ఎక్స్ తీసుకుంటాము. బ్యాంక్ నిఫ్టీకి ఎటువంటి సప్లై జోన్ లేదు రాదర్ దాన్ దిస్ లెవెల్. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ సప్లై జోన్ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు, బట్ పాజ్ అయితే తీసుకుంటుంది ఇక్కడ. సో అందుకు ఆల్మోస్ట్ 2000 నుంచి 1800 1900 అలా ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ట్రేడ్ ఈజ్ మూవింగ్ మై సైడ్. సో ఇప్పుడు ఒక క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటున్నాను, ఒక లాట్ యాడ్ చేసుకుంటున్నాను. సో టోటల్ 60 క్వాంటిటీస్ ఉన్నాయి, 92 యావరేజ్ అయింది. సో 92 యావరేజ్ మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నది 100 దగ్గర, స్టాప్ లాస్ 150 అలా పెట్టుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం క్వాంటిటీస్ యాడ్ చేసాం కాబట్టి స్టాప్ లాస్ కూడా తగ్గించుకోవాలి. స్టాప్ లాస్ నేను 140 పెట్టుకున్నాను ఇప్పుడు. సో ఇది 60 క్వాంటిటీస్ ఇప్పుడు 60 దగ్గర ఉంది కదా. సో ఒకవేళ విన్ అయితే 60 into 63,600 వస్తుంది. 3,600 ప్లస్ ఇప్పుడు ఒక 1,900 అనుకుందాం. ఓకే, 5,500 ప్రాఫిట్ వస్తుంది విన్ అయితే. లూజ్ అయితే మనం 2,500 2,600 అలా క్లోజ్ చేసేద్దాము. యాక్చువల్గా అయితే మనకి ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు టార్గెట్, కానీ ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి ప్రీమియం ప్రకారం తీసుకున్నాం స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ మనకి 100 పాయింట్స్ దొరికింది కాబట్టి 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాం, 100 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాం. దాని ప్రకారం అయితే ఇంకా 1:2కి రాలేదు. సో దానికోసం వెయిట్ చేద్దాం. ఓకే, సో అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ టార్గెట్ అనేది. సో సడన్గా 2000 ప్రాఫిట్ నుంచి 500కి 400కి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ ఎక్స్ కొంచెం వాలటైల్గా మూవ్ అవుతుంది రెడ్ బార్. సో స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అవ్వచ్చు, సప్లై జోన్ కింద పెట్టుకుందాం స్టాప్ లాస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి పాజ్ అయితే తీసుకుంటుంది. సో చూద్దాం ఏమైపోతుందో. 2500 రిస్క్ అయితే ఎగ్జిట్ అయిపోదాము. సో ఈ సప్లై జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి బ్యాంక్ ఎక్స్కి, అప్పుడు హై ప్రాబిలిటీ అంటే పైకి వెళ్ళడానికి. ప్రెజెంట్ అయితే సప్లై జోన్ నుంచి రివర్సల్ అయితే జరుగుతుంది, కానీ 20 MA అయినా ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ సపోర్ట్ తీసుకొని 20 MA సపోర్ట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే, ప్రెజెంట్ నిఫ్టీ అయితే డే హై దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. మరి 1000 రూపీస్ ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది ఈ ట్రేడ్. 55 54 వరకు వచ్చింది. ఫస్ట్ టార్గెట్ 50 ఇచ్చాం కదా, అది జస్ట్ మిస్ అనుకుంటుంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. ఓకే, సప్లై జోన్ అయితే బ్రేక్అవుట్ అవుతుంది బ్యాంక్ ఎక్స్లో. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ అట్లే డే హై అనేది బ్రేక్అవుట్ అవుతుంది. 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం అయితే అయిపోయింది, కానీ మనకి ప్రాఫిట్ అనేది 1:2 రాలేదు ఆప్షన్స్ ప్రకారం. సో వెయిట్ చేద్దాము. సో ఇందాక ఆల్మోస్ట్ 2000 వరకు వెళ్ళింది కదా. సో చూద్దాం, ఇప్పుడు 65 దగ్గర ఉంది, 63. 50కి వస్తే 50 కానీ 45కి లేదంటే 40కి వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటాను స్టాప్ లాస్. ప్రెజెంట్ అయితే కొంచెం బ్యాంక్ నిఫ్టీ వేరేలా ఉంది, బ్యాంక్ ఎక్స్ వేరేలా ఉంది. ఓకే, సో అందుకు వెయిట్ చేద్దాం కాసేపు. ఓకే గైస్, ఎర్లియర్ 2000 ప్రాఫిట్గా అయితే మళ్ళీ వచ్చింది. సో ఇది 50కి వస్తే ఫస్ట్ టార్గెట్ స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవచ్చు 50కి వస్తే. ఓకే, యాక్చువల్గా అయితే స్పాట్ చార్ట్లో 1:2 అయిపోయింది ఇప్పుడు. సో చూద్దాము, ఒకవేళ ఇది ప్రాఫిట్ అయినా 3000కి అలా వెళ్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే కొంచెం వాలటిలిటీగా ఉంది కాబట్టి స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్న హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిపోయింది. కొంచెం అయితే హై ప్రాబిలిటీ మార్కెట్ పైకి వెళ్ళడానికి. ద ఓన్లీ థింగ్ ఈస్ వైట్ సిపిఆర్, అంతే, అదొక్కటే భయపడుతుంది అంతే. వైట్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ సడన్గా 20 MA కింద క్లోజ్ అయ్యి మార్కెట్ రివర్సల్ కూడా జరగవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ నిఫ్టీ ఆల్రెడీ డే హై దగ్గరికి వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయినా జరిగితే జరగవచ్చు ఈ లెవెల్ కిందకి వస్తే. ఓకే ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ అయిపోయింది 50. ఫస్ట్ టార్గెట్ చెప్పాను కదా 1:1 రిస్క్ రివార్డ్ దగ్గర తీసుకున్నాము. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే ఎగ్జిట్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్రెడీ స్పాట్ చార్ట్ ప్రకారం హిట్ అయిపోయింది.
సో నిఫ్టీ ఇక్కడ నుంచి చూడాలి, రిజెక్షన్ బార్ అయినా జరిగితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్సల్ అయినా జరగవచ్చు. ఈ లెవెల్ టచ్ అయితే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ఓకే, ఈ లెవెల్ టచ్ అయితే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ప్రెసెంట్ 2500 2600 అలా ట్రేడ్ అవుతుంది. సో 845కి అయితే లో వచ్చింది, 2800 అలా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే కొంచెం బులిష్ క్యాండిలే, కాకపోతే నిఫ్టీ డే హై దగ్గర నుంచి కొంచెం మళ్ళీ రిజెక్షన్ చెప్తుంది. సో వైట్ సిపిఆర్ రోజు R1 పీరియడ్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఏమన్నా జరగచ్చు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం ప్రైస్ యాక్షన్. సో ఒక పని చేస్తున్నాను, నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్, ఇందాక ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను, ఈ లెవెల్ కూడా అంతే ఇంపార్టెంట్, ఈక్వల్గా ఇంపార్టెంట్. సో అక్కడ నుంచి ఏమైనా రిజెక్షన్ జరిగితే నిఫ్టీ కిందకి రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1:2 అయితే స్పాట్ చార్ట్ ప్రకారం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ 90 పెట్టుకుంటే కొంచెం టైట్ ఉంటుంది స్టాప్ లాస్. సో 1250 రిస్క్ చేస్తున్నాను ఈరోజు. 120 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, 120 హిట్ అయితే ఒక 1300 1400 దగ్గర క్లోజ్ చేస్తాను డేని. రిమైనింగ్ ఒకవేళ 50 విన్ అయితే 3000 ప్రాఫిట్ వస్తుంది. టోటల్ 5000 కన్నా ఎక్కువే విన్ అవుతాం. సో చూద్దాం 5000 ప్రాఫిట్ వస్తుందా లేదంటే 1500 లాస్ వస్తుంది అన్నది. లేదా ఆల్రెడీ మేము క్లోజ్ చేస్తాము, స్కాల్పింగ్ చేసుకుంటున్నామంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ హ్యావ్ క్లోజ్డ్ ఇట్ ఈస్ వెరీ బెస్ట్, ఎందుకంటే ఆల్రెడీ స్పాట్ చార్ట్ ప్రకారం 1:2 అనేది అయిపోయింది. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే గైస్, అదే చెప్పాను, ఇక్కడ నిఫ్టీ అనేది కొంచెం వీక్ అని ఇక్కడ R1 పీరియడ్ దగ్గర. సో నిఫ్టీ ఎగ్జాక్ట్గా రెడ్ బార్ అనేది ఫామ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రెసెంట్ అయితే 2500 దగ్గర ట్రేడ్ అవుతుంది. చూద్దాం ఈ లెవెల్. బ్యాంక్ ఎక్స్ అఫ్ కోర్స్ 15200 ఫార్ అవే ఉంది, కానీ కొంచెం బార్ అగ్రెసివ్గా వస్తే మన స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అవ్వచ్చు. 15 యాక్చువల్గా స్టాప్ లాస్ ఏం పెట్టుకోకపోతే 15200 పైన ఎక్కడ క్లోజ్ అయినా మార్కెట్ మనకి జీరోకి వెళ్ళిపోద్ది అండ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది స్టాప్ లాస్ పెట్టుకోకపోతే. అంటే ఒక్కొక్కసారి ఇది 100కి 200కి 300కి వెళ్ళి కూడా మళ్ళీ బ్యాక్ రావచ్చు, అలాంటివి కూడా ఏమైనా జరగవచ్చు. సో వెయిట్ చేద్దాము. ఎనీహౌ రిస్క్ అనేది తగ్గించుకున్నాం కదా, డేకి 1250 మ్యాక్సిమం 1500 కన్నా తక్కువ వస్తుంది కాబట్టి వెయిట్ చేద్దాం. ఓకే, సో నిఫ్టీ ఇక్కడ రెడ్ బారే ఫామ్ అయింది ఇక్కడ, కానీ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. బట్ సో స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను మళ్ళీ, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ కొంచెం రివర్సల్ హై ప్రాబిలిటీ చూపిస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2-3 బార్స్ నుంచి పిన్ బార్స్ అనేవి పైన ఫామ్ అయ్యాయి. సో వీక్నెస్ అయితే చూపిస్తుంది. సో 2045 ట్రేడ్ అవుతుంది కదా. సో స్టాప్ లాస్ ఇప్పుడు 100 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో 100 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఒక 500 అంతా లాస్ వస్తుంది అనుకుంటా, బ్రోకరేజ్ అండ్ దెన్ హెడ్జింగ్ లెవెల్స్. కానీ విన్ అయితే మాత్రం 5500 కానీ అలా వస్తుంది అనుకుంటా. ఓకే, 60 into 40 కదా. సో ఇంకొక 2800 ఉంది. సో 5000 అంటే కన్ఫర్మ్ ఇది ఒకవేళ జీరోకి వెళ్తే. కానీ మార్కెట్ కొంచెం అగ్రెసివ్గా వాలిటైల్గా ఉంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత జీరోకి వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి మిస్టేక్ని అంతే. నిఫ్టీలో ఫేక్ బ్రేక్అవుట్ ఇంకా తెలియదు. ఫేక్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఒక 4 క్యాండిల్స్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ హై ప్రాబిలిటీ. సో ఇక్కడ ఆల్రెడీ 4 క్యాండిల్స్ అయిపోయింది. 5th క్యాండిల్ ఒక్కొక్కసారి తర్వాత బార్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటే అవ్వచ్చు ఫేక్ బ్రేక్అవుట్. బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, ఓన్లీ సప్లై జోన్ ఈ లెవెల్ దగ్గర ఉంది, 52400 దగ్గర ఉంది. నిఫ్టీ ఒకవేళ రివర్స్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అవ్వచ్చు అంతే. బ్యాంక్ ఎక్స్లో అయితే సప్లై జోన్ బ్రేక్అవుట్ అయ్యింది. చూద్దాం మళ్ళీ సప్లై జోన్ దగ్గరికి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కొంచెం ఎక్స్ట్రీమ్ హైకి వెళ్ళింది కదా అక్కడ నుంచి రివర్స్ అయ్యి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ 3000 ప్రాఫిట్కి అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది బ్రేక్అవుట్ అయిన జోన్ దగ్గర నుంచి. రిస్క్ రివర్ 1:2 అయిపోయింది, క్లోజ్ చేద్దాము. ఓకే గైస్, చెప్పాను కదా నిఫ్టీ ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చని. సో అక్కడ నుంచే అగ్రెసివ్గా మార్కెట్ అనేది ఫాల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 3000 వరకు వెళ్ళింది ప్రాఫిట్, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. సో మనం అయితే ఏం చేయలేము ఇలాంటి డేస్ని. సో చూద్దాం ఏమవుతుందో. ఇది ఇంకా స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి దగ్గరగా వస్తుంది. 95 కానీ 90 కానీ హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. 95 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఓకే గైస్, స్టైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. నిఫ్టీ కొంచెం రివర్సల్ అయింది కదా ఇక్కడ. సో అందుకు మనకి స్టాప్ లాస్ అనేది అప్డేట్ అయిపోయింది. బ్యాంక్ ఎక్స్ రివర్సల్ జరిగింది. ఆప్షన్ బయింగ్కి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోకూడదండి. ఆప్షన్ బయింగ్ కదా, ఆప్షన్ సెల్లింగ్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు.
సో సచ్ ఏ బిగ్ ఫాల్, ఎందుకంటే ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిందని అందరూ లాంగ్ వెళ్ళి ఉంటారు, వాళ్ళందరూ స్టాప్ లాసెస్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాయి. సో అందుకే అంత పెద్ద ఫాల్ అయితే వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా, నిఫ్టీ రివర్స్ అయింది కదా, బ్యాంక్ నిఫ్టీ కూడా రివర్స్ అయింది, అండ్ బ్యాంక్ ఎక్స్ కూడా సచ్ ఏ బిగ్ ఫాల్. సో 1:2 దగ్గర 1:2 అయితే అయిపోయింది సెకండ్ ట్రేడ్, కానీ మనం ఇంకా కొంచెం ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి వెయిట్ చేసాము దానివల్ల. సో దట్స్ వై హ్యావ్ టు కీప్ స్టాప్ లాస్ పెట్టుకోపోయి ఉంటే చూడండి ఆల్మోస్ట్ 59,200 పుట్ ఆప్షన్ 330 వరకు వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి 70 నుంచి 330 వరకు వెళ్ళిపోయింది. సో కొంచెం అయితే జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి డేస్ అందరూ ఎక్కువ ట్రాప్ అవుతుంటారు. మనం స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు, కొంచెం లాస్ అనేది వచ్చింది, 345 లాస్ వచ్చింది. సో ఇప్పుడు రెండు కూడా డేలో దగ్గరికి వస్తున్నాయి. సో డేలో అనేది కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఉండొచ్చు, అండ్ నిఫ్టీ కూడా డేలో దగ్గర ఉంది. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాము, లేదంటే నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ డేలో ప్రెసెంట్ కొంచెం ఇంపార్టెంట్. వైట్ సిపిఆర్ అప్పుడు డేలోస్ డే హైస్ కొంచెం రిజెక్షన్ లెవెల్స్ కింద ఉంటాయి. సో ఇందాక చెప్పిన ఇక్కడ డేలో ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, అండ్ డే అయితే ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో డేలో నుంచి కూడా ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్ అయితే అవ్వచ్చు, మార్కెట్ కొంచెం బులిష్గా ఉంటే ఇక్కడ నెక్స్ట్ బార్ అనేది గ్రీన్ బార్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అయితే నెక్స్ట్ ప్రీవియస్ సెషన్ హై కూడా ఉంది, ఇక్కడ హై అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ హై దగ్గర నుంచి ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినా మార్కెట్ మళ్ళీ రివర్సల్ ఎంత ఫాల్ వచ్చిందో అంతే మళ్ళీ ట్రాప్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. సో ఎందుకంటే ఇక్కడ మళ్ళీ డేలో బ్రేక్అవుట్ అయిందని అందరూ కూడా షార్ట్ ఎంట్రీ కూడా తీసుకుంటారు కాబట్టి. సో బ్రేక్అవుట్ అయితే అవుతుంది, కానీ ఇక్కడ సిపిఆర్ కూడా ఉంది. సో జనరల్గా ఎందుకు ఇంత బార్స్ ఫామ్ అవుతాయంటే ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి మార్కెట్ ట్రెండింగ్గా ఉంది కదా, ఇక్కడ డే హై బ్రేక్అవుట్ అయిందని చెప్పి నిఫ్టీలో ఎవరైతే లాంగ్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేసింది మార్కెట్. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫేక్ బ్రేక్అవుట్ జరగవచ్చు అని చెప్పాను కదా, సో ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అనేది జరిగి మార్కెట్ కిందకి వచ్చింది. ఓకే, సో ఇక్కడ సిపిఆర్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర ఉంది. అలాగని చెప్పి అంత పెద్ద బార్స్ అయితే ఏం వద్దు, కొంచెం స్లోగా చిన్న గ్రీన్ బార్స్ దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఎంట్రీ దొరికితే. ఓకే, లేదంటే అఫ్ కోర్స్ మనకి రిస్క్ అనేది ఓన్లీ 300 వచ్చింది కాబట్టి పర్వాలేదు, ఆ పెద్ద ప్రాపర్ బులిష్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుందామని చెప్పి అనుకున్నాము, కానీ ప్రాపర్ బులిష్ క్యాండిల్ కాదు. సో వెయిట్ చేద్దాము ప్రైస్ యాక్షన్, ఒకవేళ మళ్ళీ సిపిఆర్ కానీ నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ దగ్గర కానీ వస్తే, లేదంటే టాప్ సిపిఆర్ దగ్గర నుంచి ఏమన్నా బులిష్ క్యాండిల్ వస్తే కొంచెం హై ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ డేలో కదా, సో డేలో బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ రాదర్ దెన్ ఇక్కడ ఎంట్రీ కంటే ఇక్కడ పుల్ బ్యాక్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే బెస్ట్. సో ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే 58,900 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. బ్యాంక్ ఎక్స్ 58,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఫేక్ బ్రేక్అవుట్, అక్కడ అందరూ ట్రాప్ అయినట్టు, మార్కెట్ కొంచెం పైకి వెళ్తే వెళ్ళొచ్చు మరి. సో ప్రెజెంట్ అయితే 58,900 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో ఎంట్రీ అయితే తీసుకున్నాను, 45 క్వాంటిటీ సెల్ చేశాను 100 దగ్గర. సో స్టాప్ లాస్ 150 పెట్టుకుంటున్నాను. సిస్టంలో ఒకలా చూపిస్తుంది, ఫోన్లో ఒకలా చూపిస్తున్నాయి ప్రైజెస్. కొంచెం ప్రజెంట్ 99దే ట్రేడ్ అవుతుంది ఫోన్లో, ఇక్కడైతే 94దే ట్రేడ్ అవుతుంది. ఫైన్ గైస్, సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా ట్రెండ్ అనేది ఇక్కడ బేరిష్గా ఉంది, ఇక్కడ నుంచి అందరూ కూడా ట్రాప్ అయ్యారు కదా, మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో ట్రెండ్తో పాటు సమానంగా వెళ్దాము. సో మన ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాను, ఇది హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. అంటే ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్అవుట్ జరగవచ్చు డేలో నుంచి, ఇక్కడ బులిష్ క్యాండిల్ వస్తే. సో అందుకే ఇక్కడ పెట్టుకున్నాను. ప్రెజెంట్ మనకి ప్రెజెంట్ నాకు ప్రైజెస్ అయితే కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాయి. ఫోన్లో అయితే నాకు కాస్ట్ ట్రేడ్ అవుతుంది, ఇక్కడైతే 800 నెగిటివ్ అయితే చూపిస్తుంది. సో మీకు కూడా అలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి నాకు చాట్ బాక్స్లో పెట్టండి. సో ప్రెజెంట్ ఇది ఎక్కడ ట్రేడ్ అవుతుంది చెప్పండి. 58,900 కాల్ ఆప్షన్ నాకైతే 110 చూపిస్తుంది, ఫోన్లో అయితే 100 చూపిస్తుంది. సో ఎక్కడ ట్రేడ్ అవుతుందో చెప్పండి ఒకసారి మీరు. ఓకే, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడానికి వెళ్తుంది, ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి, 20 పాయింట్స్ హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో ఇక్కడ బ్యాంక్ ఎక్స్ అయితే ఇక్కడ నుంచి రిజెక్షన్ జరుగుతుంది కదా అని ఎంట్రీ తీసుకున్నాము.
సో ఇక్కడ పైకి అయితే వెళ్తుంది. సో క్లోజ్ చేద్దాము. వన్స్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఇక్కడ మళ్ళీ ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు, ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరూ కూడా ట్రాప్ చేస్తుంది మార్కెట్, మళ్ళీ పైకి మూవ్ అవుతుంది అన్నట్టు. సో రిజెక్షన్ అయితే రావాలి, రిజెక్షన్ రావట్లేదు, పైకే వెళ్తుంది. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అయిపోయాను. డన్ ఫర్ ది డే 2600 ఈస్ టుడేస్ లాస్. ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను ఇంకా. ఓకే, సో 1% రిస్క్ అనేది చేసాం. బ్యాంక్ నిఫ్టీలో మనీ జోన్ దగ్గర రివర్స్, ఇంకా మనీ జోన్స్ అవి ఇంకేం చూడగానే మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం వెళ్తుంది. సో లెట్ ఇట్ మీ ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మార్కెట్ డే హైని టచ్ అయితే చేయొచ్చు. సో ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్. 2600 ఈస్ టుడేస్ లాస్. సో ఆల్మోస్ట్ మార్కెట్ కొంచెం ట్రాప్ అయితే చేసింది మనల్ని. ప్రాఫిట్ ఇచ్చి ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. సెకండ్ ట్రేడ్లో ప్రాఫిట్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. థర్డ్ ట్రేడ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ అనేది వచ్చింది. సో ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఫేక్ బ్రేక్అవుట్ అని, కాకపోతే స్టాప్ లాస్ డేలో దగ్గర పెట్టుకుంటే పెద్ద స్టాప్ లాస్ అయిపోద్ది, అందుకని చెప్పి నేను తీసుకోవట్లేదు. సో అందుకే ఇక్కడ మళ్ళీ ఇక్కడ R1 పివోట్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే గైస్, దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్ అండ్ బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ tomorrow. Week ended right with almost 2600 loss.